ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి అస్ట్రోయోగ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాము. ఇంతవరకు మన ఈ వీడియోస్ చూసిన వారందరికీ అభినందనలు. అలాగే ఇప్పుడు వచ్చే వీడియోలు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్దాం. మార్చి 29 ఇది ఎక్కడ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం వచ్చేసి ఏషియా, నార్త్ అమెరికా, అలాగే నార్త్ సౌత్ అమెరికాలలోను, అలాగే ఈ అట్లాంటిక్ అంటార్క్టిక్లోను, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సూర్యగ్రహణం పడుతుంది. ఆయా కంట్రీస్ తీసుకున్నట్లయితే మార్చి 29 8:45 వెస్ట్రన్ కంట్రీస్లో మనకు స్టార్ట్ అవుతుంది. అలాగే మధ్యమ స్థాయికి అంటే మార్చి 29 10:47 మధ్యమ స్థాయికి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఆయా దేశాలలో. అలాగే మార్చి 29 12:12:45 క్లోజ్ అయిపోతుంది, గ్రహణం విడవబడుతుంది. మరి ఇది వారికే కనిపిస్తుంది కదా, వాళ్ళకే వర్తిస్తుంది కదా అనేది ఒక నానుడి. అలా ఏం లేదు. ఇప్పుడు వ్యవస్థ మారిపోయినట్టే గ్రహాలలో కూడా వ్యవస్థలు మారిపోతున్నాయి. ఇప్పుడు ఒక కంట్రీకి వార్ వచ్చిందంటే ప్రపంచం మొత్తం ఫైనాన్షియల్గా పడిపోతుంది. గోల్డ్ రేట్లు అమితంగా పెరగడం తరగడం చూస్తూనే ఉన్నాం. ఆర్థిక మాంద్యాలు చవి చూస్తున్నాం. అలాగే ఈ భూమికి, సూర్యునికి, చంద్రునికి రాహుకేతువుల స్పర్శతో వచ్చినటువంటి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇవన్నీ కూడాను భూమి మీద ఎక్కడ పడ్డా కూడాను ప్రపంచం మొత్తంలో కనిపిస్తుంది. దాని ప్రభావం ఉంటుంది, కనిపించడం కాదు, ప్రభావం ఉంటుంది. ఇది గమనించాలి. ఇండియా టోటల్ లెవెల్లో తీసుకున్నట్లయితే 29 మార్చి మనకు 14 అంటే 2:20 మొదలవుతుంది. అలాగే 4 గంటలకంతా 4:17 వరకు మధ్యమ స్థితికి చేరుతుంది. అలాగే ఈ యొక్క 6:13 వెళ్ళిపోతుంది. ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం పట్టినప్పుడు ఖచ్చితంగా శాంతి చేసుకోవాలి. ఆ సమయంలో మనకు కనిపించే డిగ్రీస్, మనకు కనిపించే అవర్స్ ఆ నుంచి నిమిషాల దగ్గర నుంచే మనము ఆహారం ముందు ఒక 4 గంటల ముందు తీసుకొని జపము, తపము, ఏమైనా శ్లోకాలు ఉంటే చదువుకోవడం. ఈ యొక్క ఇది వచ్చేసి రేవతి నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈ రేవతి నక్షత్రంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ షష్టగ్రహ కూటమితో ఏర్పడుతుంది. మరి చూశారు, ఇది అన్ని రాసుల వారికి ఎలా ఉంటుంది, నక్షత్రాల వారిగా. అలాగే తీసుకున్నట్లయితే రేవతిలో కాబట్టి రేవతి, ఆశ్లేష, జ్యేష్ఠ నక్షత్రాల వారు ఖచ్చితంగా శాంతి చేసుకోవాలి. అలాగే మీనరాశి వాళ్ళు శాంతి చేసుకునేది ఒక్క రేవతి నక్షత్రం వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. మీనరాశి వారందరూ దైవ దర్శనం, శ్లోకాలు చదువుకోవడం. ఈ గ్రహణాల కోసం వేచి చూస్తూ ఉంటారు సిద్ధాంతులు, వేదాంతులు అనేది. మనకు రోజు రాహుకాలం ఎంత ముఖ్యమో ఇక్కడ ఈ గ్రహణం ఎఫెక్ట్ కూడా మనకు అలాగే ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఎఫెక్ట్ అంటే నువ్వు ఏదైనా ఒక శ్లోకం చదివావంటే అది కొన్ని వేల సార్లు జపించినంత ఫలితం వస్తుంది. అందుకనే ఇప్పుడు మనకు నవగ్రహ శాంతులు అంటే శని అంటే 19 సంవత్సరాలు, ఇలా 19,000 జపం చేసుకోరు, ఇవన్నీ ఉంటాయి. అలా డైలీ కుదురుతుందా? కుదరదు. కానీ డైలీ రాహుకాలంలో చేసుకుంటే ఆ ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అలాగే గ్రహణ సమయంలో కూడా ఒక్కసారి ఒక మంత్రాన్ని మీరు చదివినట్లయితే అదే పాటుగా మీకు ఆ బలం అనేది సమకూరుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రహణ సమయం ముందే 4 hours ముందు తినాలి. అలాగే గర్భిణీలు
ఇంట్లో కూరగాయలు కట్ చేయడం అనేవి ఎవరు ఏమీ చేయకూడదు. స్నానం చేసి జపలంలో కూర్చోవాలి. గర్భిణీ స్త్రీలు వచ్చి పడుకొని ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, తినకూడదు. ఈ సమయంలో ఏదైనా లిక్విడ్స్ తీసుకుంటే తీసుకోవచ్చు, మంచినీళ్ళు, జ్యూసెస్, గర్భిణీలు అయితే ఇవి తీసుకోవచ్చు. బయటికి వెళ్ళకూడదు. గ్రహణం మొర్రి అనేది మనకు ఒకటి ఏర్పడింది. గ్రహణంలో గర్భిణీ స్త్రీ బయటికి వస్తే కడుపులో ఉన్న బిడ్డ పైన ఏదో ఒక ఎఫెక్ట్ పడి వాళ్ళు అవిటి వాళ్ళుగా పుడతారు అనేసి మనకు ఒక శాస్త్రం చెప్తుంది. అలా పుట్టిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఇది ఈ గ్రహణం. ఈ గ్రహణం ఇండియాలో ఇప్పుడు కనిపిస్తుంది 2:20 తారాస్థాయికి చేరేది 4:17 వదిలిపెట్టేది 6:13 ఈ టైమింగ్స్కి ముందే 4 అవర్స్ ముందే స్నానం చేసి మనం తీసుకున్న ఆహారం డైజెషన్ అయిపోయింటుంది 4 అవర్స్. అప్పుడు జపం చేసుకోవడం. ఈ జపం అయ్యాక గ్రహణం వెళ్ళినాక మరలా స్నానం చేసి ఇల్లు శుద్ధి, ఒంటి శుద్ధి, దేహశుద్ధి, అలాగే దేవుణ్ణి పూజా శుద్ధి ఇవన్నీ చేసుకొని పునఃపూజ చేసుకొని నిత్య కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. దర్భలు వేసుకోవాలి. ఇది ఒక గ్రహణం ఏర్పడుతుందంటే మనము దర్భలు వేసుకోవాలి. సరే, ఇదంతా బాగానే ఉంది. భయంకరమైన భయం పెడుతున్నారు ఎవరికి? ప్రజలకి. ఏంటయ్యా ఆ భయంకరమైనదంటే 2, 2, 5 2 + 2 2 + 5 9 అంటే 2 2 4 8 సంఖ్య, శని సంఖ్య. ఇది 9 కష్టపడేవాడిని సైన్యాధిపతి కుజుని సంఖ్య 9. ఈ సంవత్సరం అంతా సుబ్రహ్మణ్య శ్లోకాలు, కుజునికి ప్రదక్షిణలు ఇవన్నీ చేసుకున్నట్లు చాలామందికి బాగుంటుంది. ఈ గ్రహణంలో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయని కూడా మనం చెప్పుకుందాము. 2019 కేతుగ్రస్త సూర్యగ్రహణం. జీసస్ అది క్రిస్మస్ ముందు ఏర్పడ్డది, క్రిస్మస్ రోజు అట్లా. అప్పుడు ఎందుకు అంత తీవ్రంగా మారింది? అప్పుడు దేవగురువు అయినటువంటి బృహస్పతి, ధర్మవర్తి అయినటువంటి శని భగవంతుడు, ఈ యొక్క కేతుగ్రహానికి రాహుకు మధ్యలో కాలసర్ప దోషంకి అన్ని గ్రహాలు వచ్చేసాయి. అందుకని మనము ఇన్ని సంవత్సరాలు బాధలు పడుతున్నాం. ఇప్పుడు గురువు బయటకు వచ్చినాక కొంతలో బాగుంటుందని చూసుకుంటే సాఫ్ట్వేర్ వాళ్ళపైన పడ్డది. ఎందుకు? శని రాజైనందువల్ల. శని ఏంటి? సేవకుడు. అందుకని ఎంప్లాయీస్ అందరూ బూస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి పంపించడం జరిగింది. సాఫ్ట్వేర్ అయితేమి, హార్డ్వేర్ అయితేమి ఒకదానికొకటి లింకప్, ఆర్థిక మాంద్యం అనేది అతలాకుతలం చేసింది. మరి 2005 చేయదా? చెయ్యదు. చిన్న లాజిక్. గురువు బయటకు వచ్చేసాడు, అన్ని ఫీల్డ్ యాక్టివిటీగా పనిచేస్తున్నాయి. గురువు బయటకు వచ్చాడు కాబట్టి ఇలా ఉంది. ఇంకా ధర్మాత్ముడైనటువంటి శని భగవంతుడు, మన కర్మానుఫలంగా మనకు శిక్షణ వేసేవాడైనటువంటి శని, ఈయన యమాగ్రజం నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్మమామి శనేశ్వర్యం ప్రణమామ్యహం. అలాగే రాహు స్తోత్రం ఏంటి? అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యవరం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ విధంగా వేరే శ్లోకాలు చేసుకుంటాం. ఈ నక్షత్ర శాంతి గ్రహణం అయ్యాక స్నానం చేసి గుడికి వెళ్ళి కేజింబావు పెసలు, ఆకుపచ్చని వస్త్రాలు, యథాతథంగా దక్షిణ ఇచ్చి బ్రాహ్మణునికి ఆశీర్వాదం చేసుకొని వచ్చి ఆచరించి ఇంట్లో కూడా పూజ చేసుకోవడం శ్రేయస్కరం.